హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సంబంధించి మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక ఫస్ట్ డే ఆఫ్ ద ఫ్రెష్ వీక్ మార్కెట్ చాలా చాలా క్వైట్ గా ఉందని చెప్పాలి ఈరోజు. సో ట్రంప్ టారిఫ్స్ ఏవైతే అనుకుంటున్నామో 90 డేస్ పోస్ట్పోన్మెంట్ వి అది ఆగస్ట్ 1 కి పోస్ట్పోన్ అవుతాయని రూమర్స్ రావడంతో మార్కెట్ ఈరోజు చాలా చాలా క్వైట్ గా స్టార్ట్ అయింది. బట్ అగైన్ ఒక 15-20 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో నిఫ్టీ ఓపెన్ అయింది 25,450 అరౌండ్ లో. అండ్ అక్కడ నుంచి ఒక 30-40 పాయింట్స్ పైకి వెళ్ళటం చూసాం. అండ్ సేమ్ వే 30-40 పాయింట్స్ కింద కూడా రావటం చూసాం. బట్ ఆల్మోస్ట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అవటం చూసాం. సో ఇలాంటి ప్యాటర్న్ మనం డోజీ ప్యాటర్న్ అంటాం. బుల్స్ బేర్స్ ఈక్వల్లీ ఫైట్ చేశారు, బట్ ఎవరు కూడా బ్యాటిల్ విన్ కాలేదు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే జస్ట్ 50 పాయింట్స్ రేంజ్ కే స్ట్రక్ అయిందని చెప్పాలి. సో ఓపెన్ నుంచి చూస్తే 40-50 పాయింట్స్ అప్ సైడ్ అండ్ లో కూడా 50 పాయింట్స్ డౌన్ సైడే మనకు రావటం చూసాం. అండ్ క్లోజింగ్ మాత్రం అక్కడే జరగటం చూసాం. సో ఇలాంటి డేస్ ని మనం వెరీ వెరీ టైట్ కన్సాలిడేషన్ జోన్ అని అంటాం. ఇన్ఫాక్ట్ మనం చూడాల్సింది ఏంటంటే 25,650 నుంచి మార్కెట్ కరెక్ట్ అవుతూ 25,331 కూడా ఐ థింక్ లాస్ట్ వీక్ లో రావటం చేసాం. ఆ లోని ప్రొటెక్ట్ చేసింది ఈరోజు. సో ఒకవేళ మార్కెట్ డిసైసివ్లీ కిందకి వెళ్ళాలి అంటే కనుక ఇప్పుడు స్వింగ్ లో ఏదైతే ఉందో 25,331 అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 25,227 రెండు కూడా కట్ అవుతేనే ఒక డిసైసివ్ బేరిష్నెస్ అనేది మార్కెట్ లో వస్తుంది మనకి. సో ఆల్ ఇన్ ఆల్ 25,350 అండ్ 25,227 అనేది మనం డిమాండ్ జోన్ గా పరిగణిస్తాం. కాబట్టి ఇన్ కేస్ ఆ ప్రైజెస్ వస్తే కనుక వన్ షుడ్ ట్రై టు బై అనే గ్రాఫ్ సూచిస్తున్నాయి. అదర్వైజ్ అప్ సైడ్ మనం చూస్తే కనుక 25,587 ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత 25,669 ఏదైతే స్వింగ్ హై ఉందో అదొక రెసిస్టెన్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో రెసిస్టెన్స్ జోన్ ఇప్పుడే అనుకున్న 25,587 అండ్ 25,670 మధ్యలో రెసిస్టెన్స్ జోన్ ఆర్ సప్లై జోన్ అని అంటాం. ఓవరాల్ గా మార్కెట్ రేంజ్ అనేది 25,200 నుంచి 25,700 మధ్యలో కదలాడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ మనకి ఈవెంట్ బేస్డ్ మూవ్మెంట్స్ మార్కెట్ లో ఇప్పుడు కొద్దిగా ఎక్కువ కనపడే ఛాన్సెస్ ఉంటుంది. సో సెక్టోరియల్ రొటేషన్ చాలా చాలా స్విఫ్ట్ గా కొనసాగుతుంది మనకి. మనం లాస్ట్ వీక్ చూసాం. ఐ థింక్ ఇట్ వాజ్ ఐటీ అండ్ ఆటో నేమ్స్ ఏవైతే నిఫ్టీని పైకి తీసుకెళ్ళాయో. బట్ ఈ రోజు స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఐ థింక్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ ఈరోజు నిఫ్టీలో పాజిటివ్ గా చాలా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఎంసీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వాళ్ళ క్వార్టర్లీ అప్డేట్స్ ఇవ్వటం చూసాం. సో అప్డేట్స్ రావడంతో స్టాక్స్ లైక్ లీవర్, నెస్లే, టాటా కన్స్యూమర్ బిగ్గెస్ట్ గెయినర్ గా ఈ రోజు నిఫ్టీలో నిలవడం చూసాం. ఫస్ట్ 3 గెయినర్. సో లీవర్ 3% పెరిగింది, నెస్లే అండ్ టాటా కన్స్యూమర్ మోర్ దాన్ 1% వరకు పెరగటం చూసాం. ఇక ఆటో కొద్దిగా వీక్ గా ఉన్నప్పటికీ ఐషర్ మోటార్ ఈరోజు 0.95 క్లోజ్ టు 1% దాకా పెరగటం చూసాం. కొన్ని బ్యాంకింగ్ నేమ్స్ తో మనకి బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయినా కూడా కోటక్ బ్యాంక్ అండ్ అదర్ నేమ్స్ కొద్దిగా వీక్ పాజిటివ్ గా ఉందని చెప్పాలి. బజాజ్ ట్విన్స్ లైక్ బజాజ్ ఫైనాన్స్ నేమ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ హెచ్డిఎఫ్సి అండ్ ఎస్బీఐ లైఫ్ రెండు కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చూసాం. ఇక న్యూ ఎంట్రెంట్ జియో ఫైనాన్స్ ఈరోజు పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఇక హౌసెస్ లో ప్రాబ్లీ బిజినెస్ హౌసెస్ లో రిలయన్స్ కూడా ఈరోజు కొద్దిగా పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవుట్ చూసాం. ఇక టాప్ క్లోజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండ్ టెక్నాలజీ అని చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ ఐటీ, మెటల్స్, ఇంకా కూడా సిమెంట్ ప్యాక్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం మనం చూసాం. సో బిగ్గెస్ట్ లూజర్ ఈ రోజు చూస్తే కనుక బిఈఎల్ అబౌట్ 2.44% దాకా క్రాక్ అవటం చూసాం. ఇంకా అదర్ పిఎస్యూ నేమ్స్ లైక్ ఓఎన్జీసీ కానీ గెయిల్ కోల్ ఇండియా లాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. ఐటీ ప్యాక్ మొత్తం కూడా సెల్లింగ్ కి గురవటం చూసాం హెడ్ ఆఫ్ రిజల్ట్స్. ఐ థింక్ ఈ వారంలోనే మనకి ఫ్రంట్ లైన్ ఐటీ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. సో టెక్ మహీంద్రా కానీ ప్రాబ్లీ ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ లాంటి సేల్ టెక్ అన్ని కూడా నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక సిమెంట్ ప్యాక్ లో అల్ట్రాటెక్, ఎటర్నల్, జొమాటో ఎల్స్వైల్ జొమాటో ఈరోజు 1% దాకా క్రాక్ అవుట్ చూసాం. ఇక ఆటో నేమ్స్ లో మారుతి లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయినాయి, హీరో మోటార్స్ అండ్ ఆల్. అండ్ శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ బ్యాంకింగ్ స్పేస్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. ఇక ఫార్మాలో కొన్ని స్టాక్స్ సైడ్ తీసుకున్నాయి. సో సిప్లా ఈరోజు కొద్దిగా నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ స్టోరీ. సో నథింగ్ మచ్ హాస్ చేంజ్డ్. 56,950 అరౌండ్ మనకి ఓపెన్ అవుట్ అని చూసాం. అక్కడే ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. 113 పాయింట్స్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఒక స్టేజ్ లో 57,152 అంటే పాజిటివ్ కూడా రావటం చూసాం ఒక స్టేజ్ లో. బట్ అగైన్ బేర్స్ కొంచెం ప్రెస్ చేసేసరికి కొద్దిగా సెల్ ఆఫ్ అనేది మనకి రావటం చేసాం. 56,838 అనేది లో ఫామ్ అవటం చేసాం. సో 56,583 ఏదైతే మనం 20-డే మూవింగ్ యావరేజ్ అనుకుంటున్నాం అది ఇంకా డిఫెండ్ చేస్తోంది. అన్లెస్ 56,500 కట్ అవుతేనే బ్యాంక్ నిఫ్టీలో
బేర్స్ అనే వాళ్ళు అప్పర్ హ్యాండ్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ దట్ విల్ బికమ్ ఏ వెరీ వెరీ గుడ్ బయింగ్ స్పాట్. సో 56,500 వస్తే కనుక వన్ షుడ్ ట్రై టు బై బ్యాంక్ నిఫ్టీ ఫర్ టార్గెట్స్ ఆఫ్ 57,600. అంటే ఒకవేళ 56,500 వచ్చిందంటే కనుక 1,100 పాయింట్స్ అప్ సైడ్ మనకు ఉంటుంది. అఫ్ కోర్స్ స్టాప్ లాస్ మనం పెట్టుకోవాలి కాబట్టి ఒక 200 పాయింట్స్ 56,300 కింద క్లోజింగ్ బేసిస్ లో వీ షుడ్ కీప్ స్టాప్ లాస్. ఇక బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం అనుకున్నాం ఇందాక నిఫ్టీలో చెప్పిన నేమే కోటక్ బ్యాంకే పాజిటివ్ గా కొద్ది క్లోజ్ అయిందని చెప్పాలి. ఆఫ్ కోర్స్ కొన్ని పిఎస్యు నేమ్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో పిఎన్బి అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చేసాం. ఇక మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ప్రైవేట్ అండ్ పిఎస్యూస్ అన్ని కూడా లూజర్ గా ఉంది. అఫ్ కోర్స్ ఎక్కువ క్రాక్ అనేది ఎక్కడా రాలేదు. ఒక ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రాబ్లీ క్వార్టర్లీ నెంబర్స్ చేయడంతో ఒక 1.5% దాకా కూడా క్రాక్ అయింది. అఫ్ కోర్స్ క్లోజింగ్ లో అగైన్ మోస్ట్ ఆఫ్ ద ఫాల్ ఏదైతే ఉందో రికవర్ అవుట్ చేసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ ఏయూ బ్యాంక్ కానీ ఎస్బీఐ కానీ ఐడిఎఫ్సి కానీ యాక్సిస్ బ్యాంక్ కెనరా బ్యాంక్ ఇవన్నీ కూడా కొద్దిగా నెగిటివ్ లో ట్రేడ్ అవుట్ చేస్తున్నాం. ఇక ఎఫ్ఎండో నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఇట్ వాజ్ ఎఫ్ఎంసీజీ అండ్ క్యాపిటల్ గుడ్స్. ఇందాక అనుకున్నాం ఐ థింక్ క్వార్టర్లీ నెంబర్స్ ఏవైతే అప్డేట్ చేసో ఆ కంపెనీస్ అన్ని కూడా ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ డాబర్ లో ఒక న్యూస్ కూడా మనకు రావడం చేసాం. నువామా ఎవరైతే స్టాక్ బ్రోకింగ్ అవుట్ఫిట్ ఉందో వాళ్ళ స్టాక్ ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో బిగ్గెస్ట్ గెయినర్ ఎఫ్ఎండో నేమ్స్ లో గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అబౌట్ 6% దాకా అప్ మూవ్ అవటం చేసాం. అదేవిధంగా డాబర్ అబౌట్ 5-12 అరౌండ్ 3.5% దాకా అప్ మూవ్ అవటం చేసాం ఈ నువామా నోట్ తోటి. ఇంకా అదర్ నేమ్స్ లైక్ క్యాపిటల్ గుడ్ సెగ్మెంట్ లో కమిన్స్ ఇండియా లాంటి స్టాక్స్ పెరగడం చేసాం. ఇక్కడ కూడా ఇన్సూరెన్స్ నేమ్స్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లాంటివి పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చేసాం. కొన్ని ఫార్మా నేమ్స్ లైక్ గ్లెన్మార్క్ అండ్ లారస్ లాంటివి పెరగడం చేస్తున్నాం. కొన్ని హైబీటా నేమ్స్ లైక్ నైకా, డెలివరీ, డిక్సన్ టెక్నాలజీస్, పాటిస్లీ బజార్ లాంటివి పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చేసాం. ఇక గత కొన్ని రోజులుగా సైడ్ వేస్ ఆర్ బేరిష్ గా ఉన్న రియల్ ఎస్టేట్ లో కొద్దిగా పాజిటివిటీ రావడం చేసాం. స్టాక్స్ లైక్ ప్రెస్టీజ్ అండ్ ఆల్. కొన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బికాస్ ఆఫ్ క్రూడ్ ఎక్కడైతే క్రాక్ అయిందో కొంచెం ఐఓసీ లాంటి స్టాక్స్ లో కొంచెం పాజిటివిటీ అనేది రావడం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో మనం చూస్తే కనుక ఇట్ వాస్ మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్ గా చెప్పుకోవాలి. సో నౌకరీ లాంటి స్టాక్స్, అదేవిధంగా ఎక్స్చేంజ్ రిలేటెడ్ ఆర్ మేబీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ లైక్ కే ఫిన్టెక్ కానీ అదర్వైజ్ డిఫెన్స్ నేమ్స్ లైక్ బీడిఎల్, హెచ్ఏఎల్ లాంటి స్టాక్స్. ఐ థింక్ మనకి ఏదైతే డిపార్టరీ పార్టిసిపెంట్స్ ఉన్నారో క్యాంప్స్ ఇండియా కొద్దిగా వీక్ ట్రేడ్ అయింది. ఇక్కడ కూడా మెటల్స్ వాటి వీక్నెస్ ని ఎగ్జిబిట్ చేయడం చేసాం. స్టాక్స్ లైక్ హిందుస్థాన్ జింక్, నాల్కో లాంటివి. అగైన్ డిఫెన్స్ నేమ్ మనకి చూస్తే కనుక మజగాన్ డాగ్ అండ్ ప్రాబ్లీ కొన్ని పిఎస్యు నేమ్స్ లైక్ హట్కో లాంటి స్టాక్స్ లో వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చేసాం. ఇక కొన్ని గోల్డ్ రిలేటెడ్ లెండింగ్ కంపెనీస్ మన్నాపురం లాంటివి కొద్దిగా సెల్ ఆఫ్ అనేది రావడం చేసాం. ఇక బ్యాంకింగ్ నేమ్స్ లో వీక్ గా ట్రేడ్ అయ్యే బంధన్ బ్యాంక్, పేటిఎం లాంటివి కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చేసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో ప్రాబ్లీ ఇట్ వాస్ పవర్ సెక్టర్. ఐ థింక్ అది ఒక స్టీల్ చేసిందని చెప్పాలి ఈరోజు షోని. సో అఫ్ కోర్స్ దానిలో కొన్ని మర్కీ నేమ్స్ ఉన్నాయి లైక్ జేపీ పవర్, రతన్ పవర్ లాంటి స్టాక్స్ లో ఐ థింక్ దే వాస్ వెరీ వెరీ గుడ్ అప్ మూవ్ అండ్ ఒక మంచి బయింగ్ రావడం చేసాం పవర్ సెక్టర్ లో. అదేవిధంగా గ్రీన్ పవర్ లాంటి స్టాక్స్ అండ్ అదర్ నేమ్స్ లైక్ హిందుస్థాన్ ఫుడ్ కానీ, నోవా అగ్రిటెక్ కానీ, స్వరాజ్ ఇంజిన్, సువెన్ లైఫ్. సో ఈ స్టాక్ ఈ రోజు కూడా ఒక 5% దాకా కూడా అప్ మూవ్ రావటం చేసాం. అదర్వైజ్ కొన్ని మర్కీ నేమ్స్ లైక్ నాగార్జున ఫర్టిలైజర్స్ కానీ, నువామా అగైన్ ప్రాబ్లీ జెఫ్రీస్ వాళ్ళ నోట్ లో టార్గెట్ పెంచడం జరిగింది. సో ఫ్రైడే రోజు 10% క్రాక్ అయిన నువామా ఈ రోజు 3% దాకా కూడా రికవర్ అవడం చేసాం. ఇక అదర్ కొన్ని నేమ్స్ లైక్ మెట్రో బ్యాంక్స్ కానీ, సాగర్ సిమెంట్స్ కానీ, డిబి రియాలిటీ, ఐఏఎఫ్ఎల్, మ్యాప్ మై ఇండియా ఇవన్నీ కూడా బిట్వీన్ 2 to 4% దాకా పెరగడం చేసాం. మేబీ మూవ్స్ అన్ని కూడా కమింగ్ డేస్ లో రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్ తోటి మూవ్ అయ్యాయని అనుకోవచ్చు కూడా. ఇక అదర్వైజ్ వీక్ అయిన నేమ్స్ లో ఐ థింక్ క్లియర్ ప్రాఫిట్ బుకింగ్ చాలా స్టాక్స్ లో మనం చూసాం. ఎందుకంటే చాలా చాలా అప్ మూవ్ వచ్చిన నేమ్స్ లైక్ శారదా క్రాప్ మనం చూస్తే కనుక 640 నుంచి 926 లాస్ట్ 4 వీక్స్ లో వితౌట్ ఇంటరప్షన్ పెరిగిన స్టాక్ ఈరోజు 7% దాకా క్రాక్ అయ్యి 854 దగ్గర రావడం చూసాం. అదేవిధంగా ఇన్నోవా, దీపక్ ఫర్టిలైజర్స్ ఇన్ఫాక్ట్ లాస్ట్ వీకే ఒక లైఫ్ టైమ్ హై 1778 దగ్గర ఫామ్ అవటం చేసాం. ఈ రోజు ఒక మంచి ప్రాఫిట్ బుకింగ్ తోటి మోర్ దాన్ 5% దాకా కూడా కరెక్ట్ అవటం చేసాం. ఇక డిఫెన్స్ నేమ్స్ లో పరాస్ డిఫెన్స్ కానీ, తత్వ కానీ, లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా పెరుగుతున్న నెల్ క్యాస్ట్, అన్వర్డ్ టెక్నాలజీస్, గ్రాఫైట్ నేమ్స్ లో హెచ్ఈజీ లాంటి స్టాక్స్, కొన్ని మర్కీ నేమ్స్ లైక్ కలా మందిర్, నజారా టెక్నాలజీస్, జిఎస్ఎస్ ఇండియా అండ్ అదర్ నేమ్స్ లైక్ నెల్కో. ఇక్కడ కూడా డిఫెన్స్ నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఆస్ట్రా లైఫ్ కానీ,
జిఆర్ఎస్ ఇలాంటి స్టాక్స్, అపోలో మైక్రాన్ ఇవన్నీ కూడా వీక్ ట్రేడ్ అవుతుంది విషయం. ఇక రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్కెట్లో ఇండివిజువల్ స్టాక్స్ మూమెంట్స్ అనేది చాలా చాలా స్విఫ్ట్ గా ఉంటాయి. బట్ ఏదైనప్పటికీ నిఫ్టీ అయితే అప్ ట్రెండ్ లోనే ఉంది. బట్ ఇండివిజువల్ స్టాక్స్ వైజే మనం వీ షుడ్ గో త్రూ రేపొద్దున రిజల్ట్స్ ఎలా వస్తాయి, వాటి ప్రైస్ లెవెల్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అనేది. సో మన దగ్గర ఏ స్టాక్స్ అయితే ఉన్నాయో వాటిని ఫోకస్ చేసుకొని నెక్స్ట్ అట్లీస్ట్ 2 or 3 వీక్స్ వరకు కూడా ఆ స్టాక్స్ ని మనం మానిటర్ చేసుకుని ఎక్కడైతే మంచి రిజల్ట్స్ వచ్చి ఒక మంచి ప్రాఫిట్స్ వస్తాయో ప్రాఫిట్ బుక్ చేయడం కూడా ఇట్స్ నాట్ హార్మ్. ఎందుకంటే మనం చూస్తున్నాం స్టాక్స్ అనేది ఓన్లీ వన్ సైడ్ పెరగట్లేదు, కరెక్షన్స్ కూడా అంతే స్విఫ్ట్ గా ఉంటున్నాయి. కాబట్టి అట్ ద సేమ్ టైం మన దగ్గర ఉన్న నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చి నెక్స్ట్ 2 quarters ప్రామిసింగ్ అనిపిస్తే కనుక అట్లాంటివి కూడా పిక్ చేసే ప్రయత్నం చేయొచ్చు. బట్ ఫాలింగ్ స్వర్డ్స్ మాత్రం క్యాచ్ చేయొద్దు. లైక్ స్టాక్స్ లైక్ డ్రీమ్ ఫోక్స్ ఆల్మోస్ట్ 400 నుంచి 180 పడింది కదా అని చెప్పి వి షుడెంట్ బై దోస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. ఎందుకంటే పుల్ బ్యాక్స్ వచ్చినా కూడా అవి సెల్ ఆఫ్ కి గురవుతాయి కాబట్టి లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎగ్జిట్ అవుతున్నాయి అన్న వార్తలు కూడా ఆ స్టాక్ లో వచ్చింది. కాబట్టి వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇండివిజువల్ స్టాక్స్, ఎస్పెషలీ ఈ మార్కెట్ లో ఏ స్టాక్స్ అయితే లోవర్ లోస్ ఆర్ న్యూ లోస్ హిట్ అవుతున్న నేమ్స్ ఉన్నాయో వాటిల్లో చాలా చాలా అప్రమత్తంగా ఉన్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.